ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డ్ ఆత్మహత్య. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గోవర్ధన్ బలన్మరణం. వేతనం సమయానికి అందకపోవడంతో మనస్తాపం. ప్రభుత్వ తీరుతో ప్రతి నెల ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, సర్కార్పై తీవ్రంగా మండిపడుతున్న హోంగార్డులు. ఇప్పుడు హోంగార్డులకు 4 నెలలు 6 నెలల్లో శాలరీలు రావాలట. అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు ఇంకా పడలేదు. దాంతోపాటు కండక్టర్లకు, డ్రైవర్లకు కూడా ఒక తీవ్రమైన వేదన ఉన్నది. వాళ్ళకు సంబంధించిన బెనిఫిట్స్ కూడా రాలేదు. దీంతోపాటు నిన్న చనిపోయిన వాళ్ళ బెనిఫిట్స్ కూడా సంవత్సరమైనా కూడా ఇంతవరకు అందలేదు. ఇట్లా ప్రభుత్వం నుండి ప్రత్యక్షంగా పరోక్షంగా రావాల్సిన ఏది కూడా ఇట్లాంటి చిన్న ఉద్యోగస్తులకు అందుతలేవు. కాబట్టి దయచేసి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగానే మనం భావించాలి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డ్ ఆత్మహత్య అంటే వేతనం రాలేదు, వేతనం సమయానికి అందకపోవడంతో మనస్తాపం. ఇప్పుడు డీజీపీ గారికి సమయానికి అయితే అందుతుంది కదా శాలరీ. ఆ డీజీపీ గారి పైన ఉన్న హెడ్ ఎవరు? హోంమంత్రి గారు. హోంమంత్రి గారు ఎవరు? రేవంత్ రెడ్డి గారే. మరి ఆయనకు కూడా పడుతుంది కదా సమయానికి శాలరీ. హోంమంత్రి గారి పైన ఉన్న వాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రి గారు. ఆ ముఖ్యమంత్రి గారు కూడా ఎవరు? రేవంత్ రెడ్డి గారే. ఆయనకు కూడా సమయానికి శాలరీ పడుతుంది కదా. కానీ మరి ఈ హోంగార్డుకు వాళ్ళే. ఇప్పుడు మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మరి త్రిబుల్ యాక్షనా లేకపోతే డబుల్ యాక్షన్ కాదు, త్రిబుల్ యాక్షనే. ముఖ్యమంత్రి ఆయనే, హోంమంత్రి ఆయనే, మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే, విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే. అంటే అంతా తీస్తే ఇంకో శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా ఆయనే కావచ్చు. ఇట్లా తీస్తే దశావతారాలు వెళ్తాయి రేవంత్ రెడ్డి గారి. దశావతారాలు ఆయనే తీస్తాం. కానీ ఈ దశావతారాలు ఆ దశావతారం అంత ఇట్టుగాలే, ఫ్లాప్ అవుతుంది ఈ దశావతారం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇది మీదే అకౌంట్, ఈ అకౌంట్ మీదే. ఈ ఆత్మహత్యకు కారణం కూడా పరోక్షంగా మీరే, ఓ విధంగా ప్రత్యక్షంగా మీరే. భయమే ఉన్నది, ప్రత్యక్షంగా మీరే. ఎందుకంటే శాలరీ సమయానికి వేయలే, శాలరీ సమయానికి వేయలే. కాబట్టి ఈ శాలరీ సమయానికి వేయకపోవడం వల్లే ఈ హోంగార్డు మరణించాడు. ఈ పాపం మీ ప్రభుత్వాందే.